ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, ఫలించాలని కోరేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇది ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. మనము అభివృద్ధి చెందాలన్నా, మనం విస్తరించాలన్నా, మనము ఫలించాలన్నా ప్రభు యొక్క కృప మనకెంతో అవసరమైంటున్నది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు, మీ యందు నా మాటలు నిలిచియుండిన, మీరు నా యందు నిలిచియుండిన మీరు ఫలించెదరు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ప్రభు సెలవిస్తున్నాడు. మనము ఆయనతో మనం ఉన్నప్పుడు మనము ఫలించే వారంగా ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము అభివృద్ధి చెందాలని, మనము బ్రతికి విస్తరించాలని దేవుడు కోరుతున్నాడు. మనము అభివృద్ధి చెందాలి, ఫలించాలి అంటే మనము ఆయన మాటలను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలను, విధులను తప్పకుండా నెరవేర్చవలసిన వారంగా ఉంటున్నాము. మరి మన పితరులైనటువంటి ఆదాము హవ్వలు వారి జీవితాల్లో దేవుని మాటను అతిక్రమిస్తూ వచ్చినారు కనుక ఆధ్యాత్మికంగా వారు వర్ధిల్లలేకపోతూ వచ్చినారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి క్రీస్తులో మనము వర్ధిల్లాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మరి దేవుని వాక్యంలో గమనిస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆత్మీయంగా మనము ఈ యొక్క ఫలాన్ని మనం కలిగిన వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. క్రీస్తులో మనం నిలిచిన ఎడల ఆత్మీయంగా మనం ఫలించే వారంగా ఉంటాము, ఆధ్యాత్మికంగా వర్ధిల్లే వారంగా ఉంటాము. మన పితరుడైనటువంటి యోసేపు అలాగున ప్రభువు మీద ఆనుకొని ఆయన ఉన్న కారణం చేత ఆయన శ్రమలలో, శోధనలో వెళ్ళినప్పటికీ తాను ఫలిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే దేవుడు యోసేపును గురించిన ఇచ్చిన మాటల్లో ఒక మాట, యోసేపు ఫలించేడు కొమ్మ అనే పేరు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము కూడా ఫలించి, విస్తరించి, అభివృద్ధి చెందాలని కోరుతున్నాడు. అలాగనే యోసేపు వలె కూడా మనము దీవించబడతాము గాక.